భక్తులకి ఈ కళ్యాణ కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తారు. ఈ మూడు అప్పులు ఏమిటి అంటే, ఒకటి ఒక భర్త ఎలా ఉండాలి, రాముడిలాగా ఉండాలి. ఒక అన్న ఎలా ఉండాలి, తరతరాలుగా అభివృద్ధికి కానీ ధర్మ పరిపాలనకు కానీ శ్రీరామ రాజ్యం అనే ఆలోచన భావన మన ప్రజల్లో ఏదైతే ఉందో ఆ రకమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ రకంగా పనిచేసే ఆశీస్సులు శ్రీరాముని ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు ప్రజానీకానందరికీ మెండుగా లభించాలని, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేదాకా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే రకంగా ఈ కళ్యాణ సందర్భంగా సీతమ్మ వారి శ్రీరామచంద్రుల ఆశీస్సులు మనందరికీ లభించాలని కోరుకుంటున్నాను.